భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు, మాజీ ఉప ప్రధాని, మాజీ కేంద్ర హోంశాఖ మంత్రి ఎల్కే అద్వానీ ఆయన ప్రస్తుతం 13 డిసెంబర్ నుంచి ఢిల్లీలో ఉండే ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్లో అత్యవసర వైద్య చికిత్స వార్డు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయన వయసు 97 సంవత్సరాలు. ఆయన 1927లో జన్మించాడు. అప్పటికి పాకిస్తాను, భారత్ కలిసి అఖండ భారత్గా ఉంది. ఆయన పాకిస్తాన్లో కరాచీలో జన్మించాడు. మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 1947లో ఢిల్లీలో స్థిరపడటం జరిగింది. ఎల్కే అద్వానీ ఆయన చేసిన రథయాత్ర భారతీయ జనతా పార్టీకి లోతైన పునాది వేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆయన అపోలో హాస్పిటల్లో వినీత్ సూరి అనే డాక్టర్, ఆయన ప్రముఖ మెదడు నరాల డాక్టర్, న్యూరాలజిస్ట్ పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఆయన వెంట కుమార్తె ప్రతిభా అద్వానీ, ఆమె తండ్రిని కంటికి రెప్పలా కాపాడుకుంటుంటుంది, ఎప్పుడు వెన్నంటి ఉంటుంది. ఎల్కే అద్వానీ ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. కేవలం వయసు రీత్యా వచ్చిన సమస్యలు మినహాయించి ఏది కూడా తీవ్రమైన జబ్బులు ఏమీ లేవు. గతంలో కూడా ఆయన పలుమార్లు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఎయిమ్స్ ఢిల్లీలోను, అపోలోలో కూడా చేరి పూర్తిగా కోలుకుని ఇంటికి వెళ్ళటం జరిగింది. సరే, 97 ఏళ్ళ వయసులో కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేది సహజ సిద్ధం. ఆయన నిండు 100 ఏళ్ళు, 100 సంవత్సరాలు ఆయన ఆరోగ్యంగా మనందరికీ ఒక శుభప్రదాన్ని కలిగిస్తూ ఉన్న వ్యక్తి అద్వానీ. 1999 నుంచి 2004 వరకు ఆయన కేంద్రంలో తనదైన శైలిలో చక్రం తిప్పటం జరిగింది. కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేశారు. తర్వాత వాజ్పేయితో కలిసి ఉప ప్రధానిగా విశిష్టమైన సేవలను అందించారు. వయోభారంతో 2014 నుంచి ఆయన క్రియాశీల రాజకీయాల నుంచి అద్వానీ తప్పుకోవటం మనకు తెలిసిందే. 2015లో భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ అవార్డుని అద్వానీకి ఇవ్వటం జరిగింది. 2024 సంవత్సరంలో భారతరత్న అవార్డు, సామాన్యంగా భారతరత్న అనేది చాలాసార్లు మరణించిన తర్వాత ఇస్తూ ఉంటుంది భారత ప్రభుత్వం. కానీ ఈయన ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆయనకి భారతరత్న అవార్డునిచ్చి ఆయన్ని సత్కరించటం భారతదేశ పౌరులందరూ కూడా ఆనందాన్ని కలిగించిన విషయం. ఆయన 1927లో జన్మించారు. ఆయన రాజకీయ జీవితం ఎలా ప్రారంభించారంటే, రాష్ట్రీయ స్వయం సేవక్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా తన యొక్క రాజకీయాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి ఉప ప్రధాని ఆ హోదా వరకు ఎదగటం, ఈరోజు భారతీయ జనతా పార్టీ అంచెలంచెలుగా ఎదిగి
దేశ పాలన చేపట్టే దశకు వచ్చిందంటే ఆయన చేసిన రథయాత్ర, కృషి, ఆయన యొక్క ప్రోత్సాహం, ఆయన చేసిన సేవలు మరువరానివని చెప్పి కేవలం భారతీయ జనతా పార్టీ వారే కాదు, దేశ ప్రజలందరూ గౌరవించే వ్యక్తి ఎల్కే అద్వానీ. ఆయన త్వరలో ఆరోగ్యంగా మళ్ళీ త్వరలో డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఢిల్లీ అపోలో హాస్పిటల్ వైద్య వర్గాలు వెల్లడించటం విశేషం.